హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ తాజాగా మనకి కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఈ యొక్క సంస్థలో మనకి మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు, అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ఎవరైతే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సంస్థలో మనకు ఉద్యోగం చేసే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలను, ఎలిజిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు, అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వివరాలను కూడా మనము ఈ యొక్క వీడియోలో చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకండి. దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో వారికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీల యొక్క వివరాలు మనం చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించి మనకు 6 ఖాళీలు అయితే ఉంటాయి. ఈ 6 ఖాళీలలో ఓబీసీ కేటగిరీ వారికి 3 అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి అయితే 3 ఖాళీలు అయితే ఉంటాయి. దీంట్లో 18,000 రూపాయల నుంచి మనకు 56,900 రూపాయల శాలరీ వచ్చేసి మనకు పే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేస్తారు. సో దీంట్లో మనకి హెడ్ ఆఫీస్ ఢిల్లీ అండ్ సబ్ ఆఫీస్ చెన్నైకి సంబంధించిన దాంట్లో వేకెన్సీ అయితే ఉంటాయి. సో మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి దేశంలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క సాహిత్య అకాడమీకి సంబంధించిన దాంట్లో ఖాళీలకు సంబంధించి వివరాలు అయితే మనం ఈ విధంగా చూడొచ్చు. సో ఇక్కడ మనకి జూనియర్ క్లర్క్ సంబంధించి కూడా మనకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ అండ్ ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంటాయి. దీంట్లో 19,000 రూపాయల నుంచి మనకు 63,000 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. సో పే లెవెల్ 2 ప్రకారం అయితే దీని యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి వ్యాన్ డ్రైవర్ సంబంధించిన ఉద్యోగాల్లో ఒక ఖాళీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 19,000 రూపాయల నుంచి మనకు 63,200 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అండ్ మెసెంజర్ కమ్ రైడర్ సంబంధించి మనకు లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. సో వీరికి కూడా 19,000 రూపీస్ నుంచి మనకు 63,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు హెడ్ ఆఫీస్ ఢిల్లీలో మనకు ఈ యొక్క వేకెన్సీ అయితే భర్తీ చేస్తారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ 2 అండ్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ సంబంధించి 2 ఉద్యోగాలు, పబ్లికేషన్ అసిస్టెంట్ సంబంధించి 5 ఉద్యోగాలు అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సంబంధించి 1 ఉద్యోగం అయితే మనకు ఖాళీగా ఉంది. సో ఇక్కడ కూడా మనకు రీజనల్ ఆఫీస్ బెంగళూరులో ఖాళీలు ఉంటాయి. అండ్ 35,000 రూపాయల నుంచి మనకు 1,12,000 రూపాయలకు సంపాదించే అవకాశం అయితే మనకు ఉంటుంది. సో అదేవిధంగా మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి కూడా మనకు వేకెన్సీ అయితే ఉంటుంది. ఈ వేకెన్సీస్కి వచ్చేసి మనకు 35,000 రూపాయల నుంచి మనకు 1,12,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇది మనకు హెడ్ ఆఫీస్ సంబంధించి ఢిల్లీ దాంట్లో మనకు వేకెన్సీ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సంబంధించి 2 వేకెన్సీ ఉండగా ఆ 2 వేకెన్సీ సంబంధించి మనకు ఒకటి ఓబీసీ అండ్ ఒకటి మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఖాళీ ఉంది. అదేవిధంగా మనకి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అడ్మిన్ సంబంధించి 1 వేకెన్సీస్ అండ్ అసిస్టెంట్ ఎడిటర్ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉంది. సో వీరికి 56,100 రూపాయల నుంచి మనకు 1,70,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. వీరికి కూడా మనకి హెడ్ ఆఫీస్ ఢిల్లీలో మనకు వేకెన్సీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ యొక్క సంస్థలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు అండ్ సబ్ హెడ్ ఆఫీసు, రీజనల్ ఆఫీస్ సంబంధించి కోల్కతా అండ్ మనకు చెన్నైలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో మనకి వేకెన్సీ అయితే ఉంటాయి. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మీ యొక్క క్యాస్ట్ కేటగిరీని బట్టి ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ యొక్క పోస్ట్కి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఎలిజిబిలిటీస్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు కావచ్చు, మీకు ఈ యొక్క వీడియోలో మిస్ అయితే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. వాటికి నేను ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు ఈ యొక్క పబ్లికేషన్ మనకు విడుదలైన డేట్ నుంచి, అంటే మనకు ఇది 22 ఆగస్టు అయితే మనకు విడుదలైంది. సో 22 ఆగస్టు తర్వాత మనకి 30 డేస్, అంటే మనకి దాదాపు 21 సెప్టెంబర్ వరకు అయితే మనకు సమయం ఉంటుంది. ఈ సమయం లోపల మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మాన్యువల్ గా ఫిల్ చేసిన తర్వాతనే దీన్ని మనము పోస్టల్ ద్వారా పంపించవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో ఉంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు డిఫరెంట్ గా ఉంటుంది. మనకి జనరల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అప్లికేషన్ ఉంటుంది. అండ్ డిప్యూటీ సెక్రటరీ సంబంధించి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఎడిటర్ సంబంధించిన దాంట్లో కూడా మనకు అప్లికేషన్ అనేది సపరేట్ గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకు ఈ యొక్క డిప్యూటీ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఎడిటర్ సంబంధించిన పోస్టులు కాకుండా మిగతా పోస్టులకు మనం ఏ విధంగా అప్లై చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ పేరు ఇక్కడ రాయండి. లొకేషన్
సో ఎక్కడికైతే అప్లై చేస్తున్నారో ఆ యొక్క లొకేషన్ కూడా ఇక్కడ రాయండి. మీ యొక్క పూర్తి పేరు అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ లేదంటే మీ యొక్క భర్త పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఎస్ఎస్సిలో ప్రింట్ అయిన విధంగా 10th క్లాస్ మెమోలో ప్రింట్ అయిన విధంగా మీరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన ఫార్మ్ అంటే మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సరిపోతుంది కాబట్టి అదైనా పెట్టొచ్చు, లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చు. అటెస్టేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ సిగ్నేచర్ కూడా చేసి ఈ యొక్క ఫోటోని మనం ఇక్కడ పేస్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు ఈ యొక్క అప్లికేషన్ చేస్తున్న నాటికి మీ యొక్క ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఎన్ని మంత్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఎన్ని డేస్ కంప్లీట్ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క క్యాస్ట్ కేటగిరీ, మీరు క్యాస్ట్ లో బీసీ అయితే బీసీలని, ఎస్సీ అయితే ఎస్సీ అని, ఎస్టీ అయితే ఎస్సీ అని, అట్లా మీరు మీ యొక్క క్యాస్ట్ కేటగిరీని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మనం అటాచ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకి నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియన్, మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ వచ్చేసి మనకు మీ యొక్క హౌస్ నెంబర్ తో పాటుగా మీ యొక్క కాలనీ, మీ యొక్క విలేజ్, మీ యొక్క మండలు అండ్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ సంబంధించి పూర్తి వివరాలు, పూర్తి అడ్రస్ కూడా మొత్తం ఇక్కడ రాసేయండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా కూడా మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేటివి యాక్టివ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు 10th క్లాస్ తర్వాత మీరు ఏ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు అనే విషయాన్ని ఇక్కడ రాయండి. సో ఎగ్జామ్ పాస్ అయింది మనకు ఒకవేళ ఎస్ఎస్సి పాస్ అయితే కనుక ఎస్ఎస్సి అని రాయండి. మీ యొక్క బోర్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని యొక్క వివరాలు ఇక్కడ రాయండి. ఎప్పుడు పాస్ అయ్యారు, మీ యొక్క సబ్జెక్ట్స్ ఏంటి, మీకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి అనే విషయాన్ని రాయండి. ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్ లో మనకి 10+2 మోడ్ లో ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ పాస్ అయ్యారు, దాని యొక్క బోర్డు లేదా యూనివర్సిటీ పేరు ఏంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, వాటి యొక్క సబ్జెక్ట్స్ ఏంటి, అదేవిధంగా మీ యొక్క పర్సంటేజ్ ఎంత అనే విషయాన్ని కూడా ఇక్కడ రాయండి. సో మనకి ఇక్కడ ఉన్న దాదాపు ఈ పోస్టులకి 10th ఇంటర్ సరిపోతుంది. ఒకవేళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు డిగ్రీతో పాటుగా మీకున్న క్వాలిఫికేషన్ అన్నిటిని కూడా ఇక్కడ రాయొచ్చు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన నాలెడ్జ్ ఉంటే కనుక సో మీరు ఇక్కడ ఏదైతే మీకు నాలెడ్జ్ ఉందో అంటే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ అని, ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఆ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ రాయొచ్చు, అది ఇక్కడ రాయండి. ఆ తర్వాత మనకి కంప్యూటర్ డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించిన దాంట్లో రాయండి. ఒకవేళ మీకు డిగ్రీలో కంప్యూటర్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ రాయొచ్చు. అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక సో క్రోనాలజికల్ ఆర్డర్లో అంటే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ మనకు ఈ యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ రాయాల్సి ఉంటుంది. మీరు పనిచేసిన ఆర్గనైజేషన్, మీ యొక్క పోస్ట్ ఏంటి అండ్ ఎప్పటి నుంచి వర్క్ చేశారు, పే స్కేల్ ఎంత ఉంది, ఈ మీ యొక్క డ్యూటీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ రాయండి. సో అది మనకి ఎక్స్పీరియన్స్ సంబంధించిన వివరాలు. ఆ తర్వాత మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని రీసెర్చ్ పబ్లికేషన్స్ లో కానీ, పేపర్స్ లో కానీ, రిపోర్ట్స్ లో కానీ, ప్రాజెక్ట్స్ లో కానీ, బుక్స్ కానీ ఏదైనా రాసి ఉంటే కనుక దానికి సంబంధించిన వివరాలు అనేవి ఇక్కడ రాయండి. మీకు తెలిసిన లాంగ్వేజ్లు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా మీకు ఏదైతే లాంగ్వేజ్ తెలిసిందో ఆ యొక్క లాంగ్వేజ్ ఇక్కడ రాయండి. సో క్యాండిడేట్ మే ప్రొవైడ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని ఇవన్నీ కూడా కరెక్టే అన్నట్టు. ఎప్పుడైనా కోర్ట్ ఆఫ్ లాలో మీరు కన్విక్ట్ అయ్యారా అంటే ఎస్ అయితే ఎస్ రాయండి, నో అయితే రాయండి. ఎప్పుడైనా మీకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ ఏదైనా పెండింగ్ లో ఉందా అంటే అది ఉంటే రాయండి, లేదంటే లేదు. ఒకవేళ లేకపోతే నో అని రాయండి. సో ఏదైనా ఎగ్జామినేషన్ నుంచి మీరు డిబార్ అయ్యారా అనే విషయాన్ని కూడా రాయండి. ఒకవేళ డిబార్ అయితే ఎస్ అని, లేదంటే నో అని రాయండి. ఏదైనా అన్ఫిట్ అని మీరు పొందారా అని చెప్పేసి విషయాన్ని కూడా ఇక్కడ రాయండి, లేదంటే లేదు. సో డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ లో వచ్చేసి మనకు ఈ యొక్క డిక్లరేషన్ మొత్తం కూడా చదివిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటుగా మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క పబ్లికేషన్స్ లేదా న్యూస్ ఆర్టికల్స్ అండ్ అదేవిధంగా మిగతా ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో మనము సెండ్ చేయవలసి ఉంటుంది. సో ఈ ఉద్యోగానికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజ్ తో చూసినట్లయితే లెవెల్ 10 సంబంధించి మనకు లెవెల్ 10 అండ్ లెవెల్ 11 లో వచ్చేసి పే లెవెల్ ఎవరైతే ఉందో వారికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి, ఓబీసీ వారికి అయితే మనకు 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలు లేదంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 500 రూపాయల ఫీ అయితే ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండ్ ఫిజికలీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ ఫీ అనేది 0 ఫీ అయితే ఉంటుంది. అదేవిధంగా లెవెల్ 1 నుంచి లెవెల్ 6 ప్రకారం మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ లో ఉన్నటువంటి వారికి లేదంటే ఓబీసీ లో ఉన్నటువంటి వారికి 800 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 500 రూపాయల ఫీ అయితే ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఫిజికలీ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ ఫీ లేకుండానే అప్లై చేసే అవకాశం అయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా కల్పిస్తున్నారు. సో మనం అప్లికేషన్ పంపించవలసిన చిరునామా చూసినట్లయితే మనకి సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్,
35 ఫిరోజ్ షా రోడ్, న్యూఢిల్లీ 110001 అనే ఈ యొక్క పోస్టల్ అడ్రస్ కి మనము విత్ ఇన్ 30 days లోపల మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ని మనము ఏదైతే మనకు A4 షీల్ కవర్ లో పెడతామో అప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసిన తర్వాత దాన్ని ఏ పోస్ట్ అయితే అప్లై చేసినామో ఆ యొక్క పోస్ట్ పేరు రాసిన తర్వాత మీరు ఈ యొక్క అడ్రస్ కి మనం పోస్ట్ అనేది చేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అనేది మనము ఒకసారి పే చేసిన తర్వాత మళ్ళీ మనకు రీఫండ్ అయితే ఉండదు. అదేవిధంగా అది మనకు అడ్జస్టబుల్ కూడా కాదు. సో కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మనము సెక్రటరీ సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ అనే పేరు మీద డీడీ తీసిన తర్వాత మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తో పాటుగా ఆ యొక్క డీడీని కూడా మనం జతపరచవలసి ఉంటుందని చెప్పేసి కూడా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎలిజిబిలిటీస్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఉద్యోగానికి మల్టీ టాస్కింగ్ ఉద్యోగానికి సంబంధించిన దాంట్లో మనకి 10th క్లాస్ లేదంటే 10+2 మోడ్లో మనకి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి, అదేవిధంగా 1 ఎంప్లాయీ పర్ఫార్మింగ్ జాబ్స్ లెవెల్ 1 ఎంప్లాయీస్ లో ఉన్న వారికి అయితే, అదేవిధంగా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి, కంప్యూటర్స్ లో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వారికి 50 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి జూనియర్ క్లర్క్ సంబంధించింది అనుకో మనకి 10+2 ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి నెట్ స్పీడ్ వచ్చేసి మనకు 35 words per minute ఇంగ్లీష్ ఉండాలి, 30 words per minute హిందీ వచ్చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో ఉంది. కాబట్టి వీరు కూడా కంప్యూటర్ అప్లికేషన్ పైన కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వారు కూడా 50 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా వ్యాన్ డ్రైవర్ సంబంధించి మనకు 10th లేదా 10+2 ఉన్న సరిపోతుంది. సో వీళ్ళకి వ్యాలిడ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైట్ అండ్ హెవీ వెహికల్స్ అయితే మనకి అవకాశం అయితే ఉంటుంది. సో మనకి నాలెడ్జ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ మైనర్ ఆటోమొబైల్ రిపేర్స్ చేసుకునే అనుభవం అయితే వారికి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు మోటార్ డ్రైవింగ్ లో ఉండాలి. పొలైట్ బిహేవియర్ ఉండాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్ లో ఉంది. అదేవిధంగా మనకి మెసెంజర్ కమ్ రైడర్ సంబంధించిన దాంట్లో కూడా మనకి 10+2 పూర్తి చేసి ఉండాలి. వీరు కూడా వ్యాలిడ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2-wheeler లేదా కారు విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో తెలియజేశారు. సో ఈ విధంగా ఈ యొక్క అన్ని ఉద్యోగాలకి స్టెనోగ్రాఫర్ సంబంధించి అండ్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్ సంబంధించి అండ్ పబ్లిక్ అసిస్టెంట్ సంబంధించిన దాంట్లో కూడా మనకి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి మనకి సపరేట్ గా మెన్షన్ చేశారు. సో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను మీకు కామెంట్ సెక్షన్ లో అయితే అందజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మనకు సాహిత్య అకాడమీకి సంబంధించి నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంబంధించిన దాంట్లో మనకు ఉద్యోగాల అవకాశాలు. ఇవి ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు. సో ఇది మనకు చాలా రేర్ గా వచ్చే నోటిఫికేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీ యొక్క ఫ్రెండ్స్ కి వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండ్ జై హింద్.